బాణా హిల్స్లో భోజనం చాలా బాగుందని చెప్పాను కదండి. ఆ బఫేలో పెట్టిన వెరైటీస్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు నన్ను మన్నించాలి, నాకు చాలా వాటి పేర్లు తెలియవు. ఇప్పుడు మీరు చూసేవన్నీ వెజిటేరియన్ వంటకాలే. లెక్క పెడితే ఒక 100 రకాలు ఉండుండొచ్చు. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, స్టిక్కీ రైస్, ఎల్లో రైస్, ఫ్లేవర్డ్ రైస్ అని 4-5 రకాల రైస్ ఐటమ్స్ పెట్టారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. కౌంటర్లు ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మన మిర్చి బజ్జీ, బంగాళదుంప బజ్జీ, ఉల్లి పకోడీ, సమోసా కనిపించాయండి. అబ్బా, ఆనందంతో వాటిని ప్లేట్లో పెట్టేసుకుంటూ ఇలా తీయడం మర్చిపోయానండి. ఇప్పుడు మీరు చూసినవి రకరకాల ఫ్రూట్ ఐటమ్స్, ఇవి సలాడ్స్. ఇక ఈ కౌంటర్లో కొన్ని స్టార్టర్లు, బ్రెడ్ ఐటమ్స్. ఇక్కడ ఉన్న వాటి రుచి ఎలా ఉంటుందో మాకు తెలియదు కనుక తలా ఒక రకం ప్లేట్లో పెట్టుకొని అందరము దాన్ని టేస్ట్ చేసి ఏది బాగుంటే అది వెళ్ళి తెచ్చుకున్నామండి, ఫుడ్డును వేస్ట్ చేయకుండా. ఎన్నడూ తినని ఒక కొత్త పదార్థాన్ని రుచి చూడాలంటే ఆ మాత్రం జాగ్రత్త తప్పదుగా. నేను ఎప్పుడూ తినని ఐటమ్స్ తింటూ ఉంటే నాకు సరదాగా అనిపించింది, టేస్టీగా కూడా అనిపించాయి. ఇక్కడ ఉడకబెట్టిన స్వీట్ కార్ను, చిలకడ దుంపలు, వేయించిన బంగాళదుంపలు, కొన్ని బ్రెడ్స్, పిజ్జా ముక్కలు, ఇలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక ఇవేమో డిజర్ట్స్. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇక్కడున్న రకరకాల కేకుల్ని నేను అన్నీ టేస్ట్ చేశాను. అంటే ప్రతి కేకుని అందరం పంచుకుని దాని టేస్ట్ ఎలా ఉందా అని చూసామండి. ఎక్కడ ఫుడ్ అయితే వేస్ట్ చేయలేదు మేము. నాకు ఇవన్నీ చాలా చాలా నచ్చాయి. ఇక దీని తర్వాత నాన్ వెజ్ సెక్షన్లోకి వెళ్దామండి. మీరు నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతటితోటి వీడియో ఆపేసేయండి. మీరు ఇబ్బంది పడవచ్చు వాటిని చూసి. కానీ మటన్ అయితే ఎక్కడ కనిపించలేదండి నాకు. చికెన్, నత్తలు, ఆల్చిప్పలు, ఆక్టోపస్లు అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ లైవ్లో నేతిలో వేయించి పెడుతున్నారండి. నత్తల సూప్ ఒకటి బాగా తింటున్నారండి అందరూ ఇష్టంగా. ఎలా ఉందంటే మన పాల తాలూకులు లాంటి ఫీలింగ్ వచ్చింది నాకు దాన్ని చూస్తే. ఇవన్నీ వరుసగా కౌంటర్లు అండి, నాన్ వెజ్ కౌంటర్లు. పీతలు, వేరే రకమైన సీ ఫుడ్స్ ఉన్నాయి. వాటి ముందు నేమ్ ప్లేట్లు పెట్టారు కానీ ఈ కెమెరాకి కనిపించడం లేదు అవి. ఆల్చిప్పల కర్రీ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది కూడా వండుకుంటారా అని. ఆ తినే పదార్థం ఏదో ఆ ఆల్చిప్పల్లో ఉంది. చూసేందుకైతే ముచ్చటగా అనిపించిందండి. ఇదండి మా భోజనాల సంగతి.